ఫ్రెండ్స్ ఇప్పటికే మీ అందరూ తెలిసిపోయి ఉంటుంది మనకు ఈ మంత్ ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో భారీగా డిస్కౌంట్ వచ్చే సేల్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే. సో ఈ రెండు ప్లాట్ఫామ్స్లలో మనకు మొబైల్స్ మీద, టీవీస్ మీద, ఫ్రిడ్జెస్ మీద అన్నిటి మీద భారీ అయితే డిస్కౌంట్స్ ఇస్తారు. అయితే చాలామంది ఎక్కువగా ఈ సీజన్లలో కొనుక్కునేది ఏంటి అంటే మొబైల్ ఫోన్స్. అయితే ఇక్కడ ముచ్చట ఏంటి అంటే చాలా మొబైల్ కంపెనీ బ్రాండ్స్ అనేవి ఇన్ని రోజుల నుంచి వాళ్ళ అమ్ముడుపోని స్టాక్స్ ఏవైతే ఉంటాయో, అమ్ముడుపోని మొబైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనకు అంటగట్టడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అయితే ఈ వీడియో మొత్తం చూస్తే మీ డబ్బులు అనేవి సేవ్ అయిపోతాయి. ఏ మొబైల్ కొనాలి, ఏ మొబైల్ కొనొద్దు, ఎంతకిస్తే కొనాలి అనే దానికి సంబంధించిన క్లారిటీ అయితే ఇస్తాను. యాక్చువల్లీ ఈ వీడియో అనేది 2 పార్ట్స్లలో వస్తుంది. ఫస్ట్ పార్ట్ అయితే ఇప్పుడు చూడండి, సెకండ్ పార్ట్ త్వరలో తీసుకొస్తాను. దాంతోపాటే ఈ సేల్లలో చాలా ప్రోడక్ట్స్ మీద డిస్కౌంట్ వస్తాయని చెప్పాను కదా, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు ముందుగానే తెలియాలి అని అంటే వెంటనే మన తెలుగు టెక్ డీల్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. అందులో నేను ఏ మొబైల్ కొనాలి అనే దానికి సంబంధించిన లిస్ట్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. దాంతోపాటే ల్యాప్టాప్స్ అయినా టీవీస్ అయినా తక్కువ ధరకు వచ్చినప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. అటువంటి వస్తువులు కొనుక్కుంటే మీ డబ్బులు అయితే సేవ్ అవుతుంటాయి. జనరల్గా అయితే నేను అలానే కొంటూ ఉంటాను. దాంట్లో ఫస్ట్ కొనకూడని మొబైల్, OnePlus లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వినండి. OnePlus Nord CE4 Lite మొబైల్ అనేది కొనుక్కోకండి. ఎందుకు కొనొద్దు అంటే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్, దాన్ని రుద్ది ఇప్పటిదాకా వాళ్ళు OnePlus Nord CE2 Liteలో ఇచ్చారు, OnePlus Nord CE3 లైట్లో ఇచ్చారు, OnePlus Nord CE4 లైట్లో ఇచ్చారు. మీరు ఇలానే కొనుక్కుంటూ పోతే OnePlus Nord CE5 లైట్లో ఇచ్చినవడం మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ మొబైల్ అయితే కొనుక్కోకండి. సరే బ్రాండ్ న్యూస్ కొనుక్కున్నారనుకోండి, దీనిలో ఉండే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్లో మనం 4K ప్లేబ్యాక్ చేయలేము, దాని తర్వాత 4K వీడియో రికార్డింగ్ చేయలేము. అంతేకాకుండా దీనిలో వీళ్ళు 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఇస్తారు. ప్రాసెసర్ అనేది 3 సంవత్సరాల క్రితం ప్రాసెసర్ కాబట్టి మీరు 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ తోటి ఛార్జ్ చేద్దాం అనుకున్నా సరే ఆ మొబైల్ అనేది స్లోగానే ఛార్జ్ అవుతూ ఉంటుంది. కాబట్టి OnePlus Nord CE4 Liteకి టాటా బాయ్ చెప్పండి. ఒకవేళ కనుక ఈ మొబైల్ అనేది మీకు 14,000 15,000 ప్రైస్ సెగ్మెంట్లో వచ్చింది అనుకోండి, అప్పుడు జస్టిఫై చేస్తుంది. నెక్స్ట్ ఈ ఆఫర్లలో కొనకూడని మొబైల్ Samsung M55 లేదా F55. ఏ పేరు అయితే ఏంది, ఏ బండి అయితే పలురాలు కొట్టుకోవడానికి అనుకుంటూ ఉంటారు సరే, సో అదే అన్నట్టు. ఒకటి అమెజాన్లో దొరుకుతుంది, ఒకటి ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. ఈ రెండు మొబైల్స్లలో కూడా మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ యూస్ చేస్తారు. స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ ఎప్పటిది? 2 సంవత్సరాల క్రితంది. 2 సంవత్సరాల క్రితం ప్రైజింగ్ పెట్టారా వీళ్ళు మరి అంటే అలా కాదు, లేటెస్ట్ ప్రైజింగ్ పెట్టుకున్నారు. సో ఇప్పుడు మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్లు కూడా వచ్చేస్తాయి. కాబట్టి ఈ స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్తో కూడిన మొబైల్స్కి టాటా బాయ్ చెప్పడమే బెస్ట్. దానికి రీజన్ ఏంటి అంటే ఒకటి, మీకు దీనిలో బ్యాటరీ బ్యాకప్ రాదు. మీరు కెమెరా ఓపెన్ చేసినప్పుడు గ్లిట్స్ వస్తూ ఉంటాయి, ల్యాగ్ అవుతూ ఉంటుంది, మొబైల్ అనేది హీట్ అవుతూ ఉంటుంది, అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి మీకు దీనిలో. దీంతో పాటే మొబైల్ ముందు సైడ్ ఇంత బెజిల్స్ ఉంటాయి. ఈ కాలంలో ఎవరు 25,000 పెట్టిన తర్వాత కూడా ఇంత బెజిల్స్ కోరుకుంటారు? మీరు కొనుక్కుంటారా లేదా అనేది కింద కామెంట్లో రాయండి. మొత్తానికి ఈ మొబైల్ అనేది 20,000 లోపు వచ్చింది అనుకోండి, అప్పుడైతే ఆలోచించండి, ఒకవేళ మీకు సామ్సంగ్ మొబైలే కావాలి అనుకుంటే. నెక్స్ట్ కొనకూడని మొబైల్ మోటరోలా H50 Pro. మొబైల్ అనేది సూపర్ బాగుంటుంది, అన్ని విషయాలలో బాగుంటుంది, కానీ ఒక్క విషయంలో బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సూపర్ కార్ కొనుక్కున్నారు, అన్ని బాగుండి దానికి సంబంధించిన టైర్ అనేవి సైకిల్ టైర్లు పెట్టారనుకోండి, మీకు నచ్చుద్దా? సో అలానే ఈ మొబైల్ కూడా అన్నట్టు. సో దీనిలో మనకు UFS 2.2 స్టోరేజ్ టైప్ని ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా మనకు చాలా సమస్యలే ఉంటాయి ఈ మొబైల్లో. ఎస్పెషల్లీ మీరు దీని కెమెరా యాప్ ఓపెన్ చేసి ఫొటోస్ క్యాప్చర్ అని ట్రై చేస్తే మీకు 1-2 సెకండ్స్ ల్యాగ్ కనిపిస్తుంది. సరే మరి మోటరోలా వాళ్ళు ఈ ల్యాగ్ని అప్డేట్స్ ఇచ్చి ఫిక్స్ చేస్తారా అంటే అమ్మో, మోటరోలా వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్సా అస్సలే రావు, దాన్ని మర్చిపోండి. ఒకవేళ ఈ మొబైల్ అనేది మీకు 25,000 లోపు ప్రైస్ సెగ్మెంట్లో దొరికింది అనుకోండి, అప్పుడు కొనుక్కోండి, కానీ ఎక్కువ డబ్బులు అయితే పెట్టకండి. నెక్స్ట్ రెడ్మీ వాళ్ళ రెడ్మీ Note 13 Pro Plus మొబైల్, ఇది ఇంకా దారుణం. దీనిలో MediaTek Dimensity 7200 అల్ట్రా ప్రాసెసర్ని ఇచ్చారు. ఈ అల్ట్రా అయింది అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో కంపెనీ వాళ్ళు ఇలానే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ విషయం నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. పక్కకు అల్ట్రా అని చెప్పేసి, ఎనర్జీ అని చెప్పేసి, తొక్క అని చెప్పేసి, తోటకూర అని చెప్పేసి ఏది కావాలంటే పెట్టుకుంటున్నారు. కాకపోతే సేమ్ ప్రాసెసరే, ఎండింగ్లో వాళ్ళు తగిలించే వర్డ్ మాత్రం వేరు. కాబట్టి దీన్ని చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఈ MediaTek Dimensity 7200 అల్ట్రా ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో ఇందులోనే కాకుండా, అంటే ఈ మొబైల్ ప్రైజింగ్ ఎంత అనుకుంటున్నారు? 30,000. సో ఇదే ప్రాసెసర్ ఉండే మొబైల్ అనేది మనకు IQ Z9లో 17,000 దొరుకుతుంది. అలానే Vivo T3లో 17,000 దొరుకుతుంది. ఇంకొక 2-3 వేలు ఎక్కువ పెట్టుకున్నారనుకోండి, రియల్మీ వాళ్ళు ఈ మధ్య లాంచ్ చేసిన Realme 13 Plusలో కూడా చూడడానికి కనిపిస్తుంది. మొత్తం చెప్పాల్సిన ఉద్దేశం ఏంటి అంటే 30,000 పెట్టుడు వేస్ట్, 20,000 దొరికినప్పుడు కొనుక్కోండి. నెక్స్ట్ కొనకూడని మొబైల్ లావా బ్లేజ్ X. మొబైల్ అనేది కర్వ్డ్గా ఉంటుంది, ఇండియన్ బ్రాండ్ అని చెప్పేసి కొనుక్కున్నారనుకోండి, దాని తర్వాత బాధపడతారు. ఎక్కడ బాధపడతారంటే దీనిలో వీళ్ళు అప్డేట్స్ అనేవి ఇవ్వరు. మనం జనరల్గా ఒక మొబైల్ కొనుక్కున్నాము అంటే 2-3 సంవత్సరాలు వాడాలనుకుంటూ ఉంటాం. కాకపోతే ఈ మొబైల్ కొనుక్కుంటే మీరు ఒకటే మేజర్ అప్డేట్స్ని పొందుతారు కాబట్టి మీరు ఇంకొక సంవత్సరం వరకు మాత్రమే ఆరాంగా వాడుకోగలుగుతారు, దాని తర్వాత బాధపడతారు. ప్లస్ ఈ మొబైల్ కెమెరాలో ల్యాగ్స్ ఉన్నాయి, ప్లస్ ఫొటోస్ని క్యాప్చర్ చేసేస్తే బిలో యావరేజ్ ఫొటోస్ క్యాప్చర్ అవుతాయి. మంచి ఫొటోస్ అయితే దీని ద్వారా మనం క్యాప్చర్ చేయలేము. అయితే 15,000 బడ్జెట్లో కర్వ్ డిస్ప్లే ఫోన్ అనేది ఒక్కటే దీనికి ప్లస్ పాయింట్. మరి నేను ఇక్కడ చెప్పాల్సుకున్నది ఏంటి అంటే ఒకవేళ ఈ మొబైల్లో మనకు 4GB ర్యామ్ ఉంది, 6GB ర్యామ్ ఉంది. 6GB ర్యామ్ వేరియంట్ అనేది
13,000 ఆ ప్రైజింగ్లో దొరికితే కొనుక్కోండి. దీనిలో 4 GB ర్యామ్ వేరియంటే 15,000కి దొరుకుతుంది. కాబట్టి దీన్ని స్కిప్ చేయడమే బెస్ట్. ఇక నెక్స్ట్ ఇంకొక 2 డైమండ్స్ ఉన్నాయి. ఒప్పో వాళ్ళ F27 Pro, F27. ఈ మొబైల్ అనేవి 25,000, 26,000 ప్రైస్ సెగ్మెంట్లో దొరుకుతున్నాయి. మరి దీనిలో వీళ్ళు యూజ్ చేసిన ప్రాసెసర్ ఏంటి అంటే MediaTek Dimensity 7050 ప్రాసెసర్. ఎక్కడో విన్నట్టుంది కదా, అప్పుడు ఎప్పుడో లావా అగ్ని 2 అని చెప్పేసి ఓ 2 సంవత్సరాల క్రితం యూజ్ చేసిన ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెసర్ని తీసుకొచ్చి దీనిలో పెట్టి దీన్ని 25,000, 26,000 పెట్టి అమ్మడానికి ట్రై చేస్తున్నారు. అయితే మనకు ఇదే ప్రాసెసర్ ఉండే మొబైల్ అనేవి 15,000కి దొరుకుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ Realme Narzo 70 Pro తీసుకున్నా, దాని తర్వాత Realme P1 తీసుకున్నా ఇదే ప్రాసెసర్ దొరుకుతుంది. మనకు కూడా ఈ మొబైల్ అనేది 15,000, 16,000 కాదు, కానీ ఒక 20,000 దగ్గరలో, అంటే 18,000, 19,000, 20,000 ఆ ప్రైజింగ్లో దొరికితే కొనుక్కోవచ్చు. ఇక నెక్స్ట్ మోటోలకు సంబంధించిన G85 అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుద్ది. దీనిలో Snapdragon 6S Gen 3 ప్రాసెసర్ని యూజ్ చేశారు. Snapdragon 6S Gen 3 అంటే ఏ ప్రాసెసర్ చెప్పండి? ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, అందుకోసం ప్రీవియస్ వీడియోస్ అప్పుడప్పుడు చూడాలి. మన Snapdragon 695 ఉంది చూసారా, దాన్ని కొంచెం క్లాక్ స్పీడ్ పెంచేసి Snapdragon 6S Gen 3 అనే పేరు రూపంలో మార్కెట్లో తీసుకొచ్చారన్నట్టు. మరి ఈ మొబైల్ కూడా మనకు 4K రికార్డింగ్ ఉండదు, 4K ప్లేబ్యాక్ ఉండదు. మరి ప్రైజింగ్ ఎంత అనుకుంటున్నారు? 17,000. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే మోటో G45 అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుతుంది చూసారా, ఆ మొబైల్ కూడా ఇదే ప్రాసెసర్ తోటి 10,000 దొరుకుద్ది. సో మరి నాకు 10,000కి ఈ మొబైల్ దొరికినప్పుడు నేను ఆ మొబైల్ ఎందుకు కొనుక్కోవాలి కదా? సో అందుకోసమే మోటో G85 కూడా మనకు కొంచెం 12,000 ఆ ప్రైజింగ్లో దొరికినప్పుడు కొనుక్కుంటే బెస్ట్. దీంతో పాటే ఎవరైతే ఐఫోన్లు కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఆగిపోండి, అక్కడే ఆగిపోండి. ఎందుకంటే మనకు ఈ ఆఫర్లలో ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో ఏ మొబైల్ని తక్కువ ధరకు అమ్మినా అమ్మకపోయినా ఐఫోన్స్ని అయితే తక్కువకు అమ్ముతారు, అప్పుడు కొనుక్కోండి. అంటే ఆ మొబైల్ ఆర్డర్ చేసిన తర్వాత ఫ్లిప్కార్ట్ వాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేసేస్తారనుకోండి, అది వేరే విషయం, అది మీ అదృష్టం. మొత్తానికి ఐఫోన్ 16 సిరీస్ కూడా మార్కెట్లోకి వచ్చేసింది కాబట్టి ప్రీవియస్ మోడల్ ప్రైజెస్ అనేవి తగ్గిపోతాయి. సో ఇన్ని రోజులు ఓపిక పట్టారు కాబట్టి ఇంకొక 10-20 రోజులు ఓపిక పడితే మీరు ఐఫోన్ని తక్కువ ధరకు అయితే కొనుక్కోవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇలా మొబైల్స్ అనేవి తక్కువ ధరకు దొరికినప్పుడు మీకు తెలియాలి అని అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీరు అక్కడ నుంచి కొనుక్కుంటే మీకు ఎటువంటి లాస్ ఉండదు, కానీ నాకైతే అఫిలియేట్ ఇన్కమ్ వస్తుంది. అందుకోసమే చాలామంది టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వమని చెప్తూ ఉంటారు, నేను కూడా అందుకే చెప్తున్నాను. సో మరి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా కామెంట్ కూడా పిన్ చేసి పెడతాను. మరి మీకు ఐఫోన్ మీద ప్రేమ చావకపోతే ఐఫోన్ ఎందుకు కొనుక్కోవద్దు, ఎందుకు కొనాలి అనే దానికి సంబంధించిన వీడియోస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఈ ప్లేలిస్ట్లో అయితే మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.